కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన 11 నెలల పునర్వికశ్రీ ప్రాణాపాయ స్థితిలో ఉంది. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారిని కాపాడుకోవాలంటే 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు. సాధారణ వృత్తి చేసుకునే ఆ తండ్రి అంత భారం మోయలేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం, దాతలు మానవత్వంతో స్పందించి పసిపాపకు పునర్జన్మ ప్రసాదించాలని బంధువులు వేడుకుంటున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. చిన్నారి జన్మించడంతో ఆ తల్లిదండ్రులంతా కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్కు తమ కుమార్తెకు దాదాపు లక్షల్లో ఒకరికి ఉండే అరుదైన వ్యాధి ఉండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే ఏదైతే ఆ వ్యాధికి నయం కావడానికి 16 కోట్ల ఇంజెక్షన్ను ఇవ్వాలని డాక్టర్లు సూచించిన పరిస్థితి. దాదాపు 11 నెలల చిన్నారికి వైద్యం చేయించాలంటే సురేష్కు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ బార్బర్ షాప్ ఉందో ఈ బార్బర్ షాప్తోనే జీవనాన్ని కొనసాగించేటటువంటి పరిస్థితి. అయితే వ్యాధి SMA అంటే వ్యాధి సంబంధించి నరాల సంబంధిత వీక్నెస్ ద్వారా చిన్నారి తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. 11 నెలల సమయంలో ఇప్పటికీ కూడా తమ అవయవాలను కదిలించలేనటువంటి పరిస్థితి. 5 నెలల సమయంలో ఆ పేరెంట్స్ ఐడెంటిఫై చేసి ఇప్పటికీ ఆపన్న హస్తం కోసం, ఆ సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే సురేష్ తమ్ముడు మనతో ఉన్నారు. బ్రదర్, చెప్పండి, అంటే మీ చిన్నారికి ఎప్పుడు ఈ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేశారు? ఏం జరిగింది అసలు? పునర్వికశ్రీకి 5 నెలలు ఉన్నప్పుడు ఈ విషయం బయటపడింది సార్. ఇది స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అని SMA type 1 రేర్ జెనెటిక్ డిజార్డర్. ఇది లక్షల్లో కొద్దిమందికి వస్తుంది. అలాంటిది మా పాపకు వచ్చింది సార్. ఇది విషయం తెలంగాణ మా ఇంట్లో వాళ్ళందరూ ఆందోళన చెందారు. అసలు షాక్లో ఉన్నారు సార్. ఏంటి, ఎందుకు, అసలు ఇదేంటే ఏంటి, ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అని అర్థం కాకుండా చాలా భయాందోళన చెందాము. కానీ ఇప్పుడు దీనికంటూ ఒక ట్రీట్మెంట్ ఇండియాలో లేదండి, USA ఉంది. ఇది చాలా 16 కోట్లతో కూడుకున్న పని. ఇది ఒక్కరితో అయ్యే పని కాదు. చూస్తున్న ప్రతి ఒక్కరూ, ప్రజలు, ప్రభుత్వం అందరూ ముందుకొచ్చి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా పాపని కాపాడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అంటే ఈ మధ్యకాలంలో ఏదన్నా ప్రభుత్వాన్ని సంప్రదించారా? ప్రభుత్వం నుండి ఏదైనా రెస్పాన్స్ ఉందా? సార్, మేము జనవరి 10వ తేదీ చంద్రబాబు నాయుడు సార్ని కలవడం జరిగింది. సార్కి విషయం తెలియపరచడం జరిగింది. సార్, ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని ఆశిస్తున్నాం. సార్ కూడా చేస్తామని చెప్పారు. ఇప్పుడు వరకైతే ఎటువంటిది ఇక్కడ రెస్పాండ్ లేదు. వస్తుందని ఆశిస్తున్నాం సార్ త్వరలో. అలానే జనసేన పార్టీ డిప్యూటీ సీఎం సార్ని అర్జీ పెట్టడం జరిగింది. లోకేష్ సార్కి విషయం కూడా తెలియపరిచాము. టీడీపీ ఆఫీస్ మంగళగిరికి వెళ్ళాము. టీడీపీ ఆఫీస్, జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాము మంగళగిరిలో. వెళ్తూనే ఉన్నాం సార్. సత్యకుమార్ యాదవ్ గారిని, హెల్త్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది. సార్ కూడా చేస్తాం అని చెప్పారు. ఆశిస్తున్నాం సార్ వస్తుందని రెస్పాన్స్. ఈ SMA డిసీజ్ ఉన్నట్లు అంటే ఎలా ముందు ఐడెంటిఫై చేశారు? అంటే మీ ఇంట్లో వాళ్ళే చేశారా, లేకుంటే ఎవరినన్నా డాక్టర్ని సంప్రదించారా? ఏమన్నారు డాక్టర్? డాక్టర్ని కలవడం జరిగింది సార్. ఫస్ట్ నార్మల్గా పాప పుట్టినప్పుడు 3.5 కేజీలు ఉంది. పాప పుట్టినప్పుడు 3 నెలల పాపల అందరికీ చూడడం జరిగింది. అంత బాగుంది, అంత హుందాగా ఉంది, అంత ముద్దుగా ఉంది. ఎవరికి కూడా 3 నుంచి 5 నెలల వరకు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే పాప మంచి ఆరోగ్యంగా ఉంది. కదలికలు మెల్లగా మొదలవుతాయి అనుకున్నాం. కానీ 5 నెలల తర్వాత కూడా నార్మల్గా చేతులు కదిలించడం కానీ కాళ్ళు కదిలించడం జరుగుతుంది. అలాంటి పాప ఏం చేయకపోయేసరికి మాకు డౌట్ వచ్చి హాస్పిటల్కి సంప్రదించడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో సార్ నార్మల్గా చూసి, పాపను చూసి ఒక DNA టెస్ట్ చేయించాలన్నారు. చేయించిన తర్వాత ఈ విషయం బయటపడింది సార్. అంటే మీ బ్రదర్ సురేష్ ఇదే షాప్ని రన్ చేస్తుంటారా? మా జీవన ఆధారం ఇది ఒక్కటే సార్. మా నాన్నగారు లేరు. ఈ షాప్తోనే మా ఇంట్లో నడుస్తుంది సార్. మరి ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? మేము కోరేది ఒకటే సార్, ప్రభుత్వం ముందుకు వచ్చి మా పాపని కాపాడాలని కోరుతున్నాం సార్. లక్షల్లో ఒకరికి వచ్చే ఈ డిసీజ్ ఏదైతే ఉందో, SMA అనే డిసీజ్, దాన్ని దాదాపుగా 5 months తర్వాత ఐడెంటిఫై చేశారు. ఇప్పటికీ దాదాపు 11 months పునర్వికశ్రీ సహాయం కోసం తమ కుటుంబ సభ్యులంతా కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పటికైనా అంతా పబ్లిక్ కావచ్చు లేదా ప్రభుత్వాలు స్పందించి తక్షణమే పునర్వికశ్రీకు ఆ 16 కోట్ల ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఇంజెక్షన్ ఇచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ.